నిన్న నేను తీసిన వీడియో ఈ వీడియోకి అటాచ్ చేస్తాను. నేను జనాలు దాన్ని చూడని, నేను మాట్లాడింది తప్పు కాదు కదా, నేను ఎందుకు తీయాలి? నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా? చెయ్యి, వీడియోలు చెయ్యి. నీతో పాటు నేను వీడియో చేస్తాను, నీ కోసం స్పెసిఫిక్గా ఒక టీంని పెడతా, నువ్వు చెప్పిన టీంనే పెడతా. అందరూ సినిమాలు గట్రా బలంగా చూస్తారు కాబట్టి సినిమా ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఒకసారి మాట్లాడదాం. మనం పుష్ప 2 సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో ఒక సీన్ లో అర్జున్ గారు వెళ్ళి షికావత్, అదే పుష్ప క్యారెక్టర్ షికావత్ అనే క్యారెక్టర్ కి సారీ చెప్పాల్సి వస్తుంది. సారీ అదే తగ్గాల్సి వస్తుంది. ఆలోచిస్తాడు, సిండికేట్ కి ఇదే బెటర్ కదా, లోపల ఎక్కడో కొంచెం నమ్మి వెళ్ళి కొంచెం కష్టమైనా సారీ చెప్పి లేచి వెనక్కి వచ్చేస్తాడు. మిడ్ వే అద్దంలో చూసుకుంటాడు, ఎక్కడో లోపల మనం చేసింది కరెక్ట్ కాదు కదా అనిపిస్తే దాని తర్వాత ఏం జరుగుతుందో నేను మీకు సెపరేట్ గా స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదని నేనైతే అనుకుంటున్నా. ఈ సీన్ గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడదాం, దీని గురించి మాట్లాడదాం మనం. తర్వాత చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంటుంది స్టాలిన్ అని, మీలో చాలా 20 సంవత్సరాల క్రితం సినిమా అది. బట్ స్టిల్ కుటుంబానికి ఏమైనా అవుతుంది, ముఖ్యంగా అక్కకి ఏదైనా అవుతుంది అని చెప్పి ఖుష్బూ గారు ప్లే చేస్తారు ఆ క్యారెక్టర్. వెళ్ళి క్షమాపణ అడగడానికి లేదా తగ్గడానికి లొంగడానికి ఫిక్స్ అవుతారు చిరంజీవి గారు. ప్రకాష్ రాజ్ గారి ఇంటికి వెళ్తారు, అక్కడ ఒక కుక్కకి అని చెప్పి ఒక సర్కిల్ లాంటిది ఒకటి గీసి అక్కడ అతన్ని నిలబెట్టి సారీ చెప్పమంటే అప్పుడు కూడా చాలా చాలా లోపల కొంచెం మనసుని చంపుకొని సారీ చెప్పడానికి ఫిక్స్ అయిపోయారని మనం అనుకుంటాం ఆడియన్స్ లా. చిరంజీవి గారు డైలాగ్ చెప్పే ముందు ఒక మాట అంటారు, మీరు చాలా పెద్దోళ్ళు, ఎగ్జాక్ట్ డైలాగ్ నాకు గుర్తులేదు కానీ మీరు సమాజంలో పలుకుబడి ఉండాలి కానీ కళ్ళు కొంచెం పెద్దవి చేసి నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నాతో పెట్టుకొని తర్వాత నా ఫ్యామిలీ జోలికి రా. కాదు కూడదు అనుకుంటే ఓకే, కానీ ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను ముందు, తర్వాత నా కుటుంబం. ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. ఈ 2 సీన్లు మీకు ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వీడియో ఎండే లోపల మీకు అర్థమవుతుంది. ఎనీవేస్, నిన్నటి వీడియో నేను డౌన్ చేశాను, కుటుంబం గురించి భయపడ్డాను, ఆలోచించాను. మనందరిలో ఉండే భయాలేవి, మనందరం రాముడు అవ్వడానికి ఆస్పైర్ చేస్తాం, కానీ ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే ఈ భయాల్ని దాటాలి కదా. అన్వేష్, మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఒక రోజుకి మించి నేను ఆ వీడియో డౌన్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయాలంటే నా ఫ్యామిలీ నమ్మలేదు, నా ఫ్రెండ్సే నమ్మలేదు. నువ్వు పెట్టేస్తావు అంటున్నా, నేను కాదంటే చెప్తున్నారు నాకు నువ్వు పెట్టేస్తావు వీడియో అని. మరి ఇంత ఇదిగా నా గురించి తెలుసుకున్నానని చెప్పి నువ్వెలా నమ్మావు? నువ్వు నీకు నా గురించి ఏం తెలుసు అని చెప్పావు? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్స్ కొడుకులు, ఏం పనులు చేశాను నేను? నాకు తెలియక అడుగుతాను, నేను ఏ పని చేశాను? నువ్వు చెప్పిన బెట్టింగ్ యాప్ నేను ఏదైనా ప్రమోట్ చేశానా? ఒక్క వీడియో, ఒక ఆడియో క్లిప్, ఒక్క పర్టికులర్ కమ్యూనిటీ పోస్ట్ బయటికి తీసి చూపి నువ్వు ప్రూఫ్స్ పెట్టి మాడుతూనే గాల్లో బొంగరాలు తిప్పడం కాదు. నేను ఏమైనా అలాంటి తప్పు చేస్తున్నానని నువ్వు ఫీల్ అయితే చూపి. రెండోది, కుటుంబం మీదకి వెళ్తున్నావు కదా, లెట్ మీ బీ వెరీ క్లియర్. మా నాన్నగారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యూరోక్రేట్, 32 సంవత్సరాల కెరియర్లో ఒక్క మచ్చ కూడా లేని ఆఫీసర్. ఆయనకి నాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఆయన క్యారెక్టర్ నువ్వు కాదు కదా, నేను కూడా క్వశ్చన్ చేయలేను. ఇంకా తమ్ముడు అంటావా, ఏదో మానభంగం చేశాడని చెప్తున్నావు. డైరెక్ట్ గా మనం పదాలు మాడుకుందాం. మానభంగం చేశాడా? నువ్వు ఒక 14 సంవత్సరాలు పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటారు. దాన్ని మాట్లాడదాం, అది కూడా వస్తుంది. ఆ పాక్సో ఎలా వర్తిస్తుంది అదంతా రాబోయే వీడియోలో మనం మాడదాం క్లీన్ గా. ఇక నువ్వు ఆగవు, నేను ఆగను కదా. నా మొండి పట్టుదల గురించి నీకు ఇంకా ఐడియా లేనట్టుంది, బట్ స్టిల్ మాడదాం. ప్రతి ఒక్కదాన్ని గురి చూసి బయటికి లాగుతా. ఎలా లాగుతానంటే ఈ డైనోసార్ గడితే ఎందుకు పెట్టుకున్నాను నువ్వు ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ ఏమన్నా వీడియో పాత చూసాను, అందులో ఏదో తప్పు ఉన్నట్టు మాట్లాడతావేంటి? ఏ తప్పు చేశాను నేను అక్కడ? జనాలు ఏమైనా టెలిగ్రామ్లో తీసుకెళ్ళానా? వేరే వాళ్ళ డబ్బులు ఏదైనా ఇచ్చానా? నా డబ్బులు, నేను కష్టపడి సంపాదించిన డబ్బుల్ని అవసరానికి 500 1000 రూపాయలు అడిగితే ఒక 5-6 ఇచ్చా. ఆ రీల్స్ లో నేను 500 రూపాయలు ఇచ్చాయని చెప్పి అది వైరల్ వెళ్ళలేదు. అవి అందులో నేను చెప్పిన ధర్మం ఉంటుంది కదా, అది ఎలాంటి టాపిక్ లో అయినా. నువ్వు చెప్పిన కాండమ్ టాపిక్ లో కూడా నీకు కాండమ్ కొనుక్కునే డబ్బులు లేనప్పుడు నీకు ఆ కార్యాన్ని చేసే అధికారం ఉండదని చెప్పాను నేను. ఆ నీతి వల్ల అది వైరల్ వెళ్ళింది. అక్కడ నేను చేసిన తప్పు కాదు, నీకు అది అర్థం కాకపోవచ్చు. నువ్వు స్కూల్కి వెళ్ళావో లేదో నాకు తెలియదు. అది ఇకపోతే జియో పాలిటిక్స్ అంటావా? ప్రపంచం గురించి మాట్లాడడానికి కెమెరా ముందు పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు, ఉత్తినే కూడా తిరగొచ్చు. అలాంటి దేశాలు నేను కూడా తిరిగా. నా వృత్తి ట్రావెలింగ్ కాదు కాబట్టి నేను దాని మీద పడి బ్రతకట్లేదు కాబట్టి నేర్చుకోవడానికి మాత్రం వెళ్తాను నేను, దాని నుంచి డబ్బులు చేసుకోవడానికి కాదు. అందులో ఏం తప్పు ఉంది? జనరల్ నాలెడ్జ్ ని జనాలకి పంచడానికి, అది కూడా మన శైలిలో మన స్టైల్లో. ఆ జనాలకి ఎంత నచ్చుతో నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలా? లేదు దానికి నేను సారీ ఫీల్ అవ్వాలి? దేనికి సారీ ఫీల్ అవ్వాలి? ఏ తప్పు చేసినందుకు నేను సారీ ఫీల్ అవ్వాలి? ఈ అన్వేష్కి నేను ఆడియన్స్కి చెప్తున్నాను నేను ఒక మాట, మనందరం గట్టిగా తగులుకుందాం. అసలు ఆగే ప్రసక్తి లేదు, సమస్య లేదు. నా ట్రాక్ రికార్డ్ ఏంటో తెలుసు కదా. రోజు వీడియో చేస్తానని ఫిక్స్ అయితే భూమి బద్దలైపోయినా ఆ వీడియో వచ్చేస్తుంది. ఫీవర్ 104లోనే కూర్చొని మాట తర్వాత హాస్పిటల్కి వెళ్తాను నేను. అలాంటిది నేను 2 వీడియోలు చేయడానికి ఫిక్స్ అవుతాను. నువ్వు కానీ యుద్ధంలో వద్దామని ఫిక్స్ అయితే కార్తికేయ స్వామిని పట్టుకొని మాట్లాడుతున్నావు కదా, ఆంజనేయ స్వామిని వెనక పెట్టుకొని. అదే కార్తికేయ స్వామి సాక్షిగా చెప్తున్నా, హీఈస్ నోన్ యాజ్ ద గాడ్ ఆఫ్ వార్. యుద్ధానికి నువ్వు సై అంటే వద్దడానికి నేనేవండి. గట్టిగా చేద్దాం, జనాలకు మీనింగ్ ఇద్దాం. ఒక వ్యక్తిని అనవసరంగా బయటికి లాగితే మనకెందుకు లేని మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన తప్పు లేనప్పుడు మనం స్ట్రాంగ్ గా నిలబడి పోరాడితే ఏ దుష్టశక్తి మనల్ని వచ్చి చెరిపేద్దాం అనుకున్నా ఆ వ్యక్తి నామ రూపాలు మిగలకుండా చెరిగిపోతాడు. నువ్వు చెరిగిపోయే ప్రాసెస్ లో ఉన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నిన్న నేను తీసిన వీడియో ఈ వీడియోకి అటాచ్ చేస్తాను నేను. జనాలు దాన్ని చూడని, నేను మాట్లాడింది తప్పు కాదు కదా, నేను ఎందుకు తీయాలి? నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా? చెయ్యి, వీడియోలు చెయ్యి. నీతో పాటు నేను వీడియో చేస్తాను, నీ కోసం స్పెసిఫిక్ గా టీంని పెడతా, నువ్వు చెప్పిన టీంనే పెడతా. నువ్వు దింపిన గంటకో వీడియో వస్తుంది. నువ్వు మాట్లాడిన మాటలన్నిటికీ పిన్ టు పిన్ రెస్పాన్స్ వస్తుంది. నువ్వు అన్నట్టే దుర్భాషలు ఆడకుండా నువ్వు కూడా మాట మీద నిలబడడం. దుర్భాషలు ఆడినావుగా మాట్లాడద్దు. నువ్వు నా దగ్గర రా, నేను నీ మీదకి వస్తా. చిరంజీవి గారు స్టాలిన్ డైలాగ్ గుర్తుంది కదా, లేదు నా తమ్ముడు కూడా లాక్కొస్తాను, లాక్కురా. ఏదైనా లీగల్ గా మాట్లాడు, జరిగింది చెప్పు, ప్రూఫ్స్.
ఆ ప్రూఫ్స్ బయటికి తెచ్చి మాట్లాడు. ప్రూఫ్స్ లేకపోయినా అట్లీస్ట్ ఒక డాట్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది ఏమున్నా బయటికి తీసుకొచ్చి చూపిను. నోటికి ఏదో వస్తే అడ్డంగా వాగితే వినడానికి నేను కాదు, ఆడియన్స్ లేరు వాళ్ళు రెడీగా. నీ మీద ఎన్ని చర్చలు జరుగుతున్నాయి నీకు తెలుసు కదా. నేను జస్ట్ ఒక్కరోజు నీ మీద ఫోకస్ చేశాను, ఒక్కరోజు ఇవన్నీ నీ గురించి మాట్లాడడానికి. లేదు నేను నీ మీద ఫోకస్ చేయాలి కూర్చోవాలంటే రెడీ. నా క్రెడిబిలిటీ మీద నాకు నమ్మకం ఉంది. నేను వీడియో తీస్తానని ఆడియన్స్ అని నమ్మట్లేదు. అన్న నువ్వు వేసేస్తావన్నా అంటున్నారు, ఇవాళ వేస్తావు రేపేస్తావు అంటున్నారు. లేదా నీది వెనక్కి తగ్గే స్వభావం కాదు కదా అని చెప్పి నాకు వచ్చి రాస్తున్నారు. మరేంటి మరి కొడేసుకుందాం, ఆల్రెడీ ఆల్మోస్ట్ దింపేస్తున్నారు. లేదు ఆ దింపుడు కార్యక్రమంలో నేను కూడా యాడ్ అవ్వాలని చెప్పి నువ్వు అనుకుంటే కయ్యానికి కాల్దు. ఆడియన్స్, వ్యూవర్స్, మీ అందరికీ ఒకటే మాట, మనం చిన్న మెసేజ్ ఇద్దాం. నేను జనరల్గా లైక్ కొట్టండి అని చెప్పను, మీరు కొట్టండి. ఎంత గట్టిగా గుద్దుతారంటే ఈ లైక్ని, ఈ వీడియోకి లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ షేర్ కానీ ఏదైనా మీరు చేయండి. నేను ఓపెన్. మనం ఆ వ్యక్తి గురించి మాడిన ప్రతిసారి మనకు బెనిఫిట్ వస్తుందని ఆ వ్యక్తి ఫీల్ అయితే మనం రియాలిటీ చెక్ ఇచ్చేసినట్టే. వెళ్ళే ముందు అన్వేష్ ఏం మాట్లాడినా ప్రూఫ్స్, ఎందుకంటే నువ్వు చెప్పే జనాలు వినే పరిస్థితుల్లో లేరు. ప్లస్ దానికి నా గొంతు, నా వాయిస్ కూడా యాడ్ అవుతుంది. నా వాయిస్కి ఎంత పవర్ ఉందో నీకు తెలుసు కదా. పెట్టుకుంటానంటే పెట్టుకో, చెవులు పగిలిపోయేలా వినబడుతుంది. ద్రౌపది మాత గురించి, సీతాదేవి గురించి వాళ్ళకి జరిగింది కదా. ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అని చరిత్రని వక్రీకరించి మన అమ్మని అన్నాడు మాట. నేను ఇప్పుడు దాకా చాలా జాగ్రత్త, ఒక మాట అటు ఇటు లేకుండా ఉన్నాను. కానీ వెళ్ళిపోయే ముందు ఒక్కటే మాట, నా రాముడు గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడు గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా ఖబర్దార్. సుమారు 8-8 నెలల క్రితం ఒక వ్యక్తి నా మీద వీడియో చేశాడు. ఆ వీడియోలో నేను వేసుకున్న ఆంజనేయ స్వామి మాలని తూలనాడాడు. నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఇవాళ అదే వ్యక్తి మీద నేను మాట్లాడలేదు అని చెప్పి అదే ఆంజనేయ స్వామి మాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. దాని మీద కూడా నేను ఇవాళ మాట్లాడను. కాకపోతే నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నా ధర్మం, నా రాముడు నాకు నేర్పింది ఒకటే. మన తప్పు లేకపోయినా మనల్ని నిందించిన, మనల్ని వేలెత్తి చూపించిన, మన ధర్మాన్ని క్వశ్చన్ చేసిన, మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇన్ఫాక్ట్ అలా ముందుకెళ్ళడానికి 2 విషయాలు తోడ్పడతాయి, ఓర్పు, సహనం. ఇవాళ అదే ఓర్పు సహనాన్ని గుండెల్లో పెట్టుకుని నేను మాట్లాడుతున్నా. దుర్భాషలాడను, గీత దాటి మాట్లాడను. కాకపోతే నా దృష్టిలో కొన్ని కామెంట్స్ వచ్చాయి మన దైవాల మీద, మన ధర్మం మీద. అదేంటది చాలా ఈజీగా, అవలీలుగా ఏమవుతుందిలే మనకి, వీళ్ళు పట్టించుకోరు అనే ఒక యాటిట్యూడ్తో ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. తన పేరు అన్వేష్. మన తల్లిని తిడతా ఉన్నాడు, సీతమ్మ వారిని తిడతా ఉన్నాడు, మన చెల్లెల్ని తిడతా ఉన్నాడు. దుర్మార్గం ఇది. ఇన్ఫాక్ట్ ఈ వ్యక్తి గురించి నేను ఆ రోజు మాట్లాడకపోవడానికి కారణం కూడా ఆ వ్యక్తి నన్ను అన్నాడు, దేశం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చింది. నన్ను క్రిటిసైజ్ చేసే ఒక తప్పు చేసినట్టు కాదు, అది నేను తీసుకోగలుగుతాను. ధర్మం నన్ను కాపాడుతుంది అనే నమ్మకం నాకు ఉంది. ప్లస్ నేను చెప్తున్నాను, నేను తిను చేసే వీడియోస్ నేను చూడను. అట్లీస్ట్ ఆ వీడియోస్ నేనైతే ఆడియన్స్ కాదు. ఆ వీడియోస్ తప్పని నేను చెప్పట్లేదు, ఆయన చేస్తున్న పని తప్పని నేను చెప్పట్లేదు. నాకు ఆ పర్టికులర్ వీడియోస్ మీద విజిబిలిటీ తక్కువ కాబట్టి ఆయన నా మీద వీడియో చేశాడు కాబట్టి ఆ వీడియో కూడా నేను చూడలేదు. ఇన్ఫాక్ట్ ఎవరు ఎలాంటి వీడియో నా మీద చేసినా కూడా నేను ఫస్ట్ దాన్ని చూడను. చూసి ఎందుకు మైండ్ పాడు చేసుకోవడం అని చెప్పి దాని సారాంశం ఏంటో చెప్పేమంటే అందులో ఏదైనా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఉంటే ఖచ్చితంగా నేను తీసుకుంటా. ఏదో ఫన్ దుర్భాషలాడదాం, ఏదో వ్యూస్ వస్తాయని దుర్భాషలాడదాం అంటే నేను దాన్ని సీరియస్గా తీసుకునే మనిషిని కాదు నేను. సో ఆనెస్ట్గా గత 20-24 గంటల వరకు అసలు ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీద నాకు అంతగా అవగాహన లేదు. thumbnails చూస్తున్నాను. మోస్ట్లీ శివాజీ గారు మాట్లాడిన మాటలకి అన్వేషణ వ్యక్తి మాట్లాడిన మాటలకి మధ్యలో ఉండే టు అండ్ ఫ్రో నాకు తెలిసినంత వరకు అది జరిగింది. అందుకని నేను దీని మీద పర్టికులర్గా మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే శివాజీ గారు ఏదైతే స్టేజ్కి మాట్లాడారో, ఆయన ఆడపిల్లల గురించి ఏదైతే మాట్లాడారో అది ఎథికల్గా తప్ప కరెక్టా, లీగల్గా తప్ప కరెక్టా, అది ఈ పర్టికులర్ వీడియో పరివ్యూలోకి రాదు. అది ప్రస్తుతానికి అప్రస్తుతం, అనవసరం. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు దొల్లిన కొన్ని పదాలు ఉన్నాయి కదా, అది నేను వాడదలుచుకోవట్లేదు. అందులో కొన్ని బూతు మాటలు ఉన్నాయి, అది తప్పని చెప్పి ఆయన కూడా ఒప్పుకొని క్షమాపణ అడిగారు. దాని మీద అన్వేషణ వ్యక్తి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనే పేరుతో బూతు మాటలు వాడి శివాజీ గారి మీద ఆయన కాంటెంట్ చేశాడు. అది కూడా ఆయన ఒక పర్స్పెక్టివ్ ముందు పెట్టాడు. అది ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ, ఆడవాళ్ళు ఎట్లా బట్టలు వేసుకోవాలి అని. నేను నిజం చెప్తున్నా, దేశానికి సంబంధించిన సమస్యలు మనం చూసుకుంటే ఇది వద్దులే, దీని గురించి మనం ఎందుకు, అందరూ మాట్లాడుతున్నారు కదా, దిస్ ఇస్ నాట్ అస్ అని చెప్పి నాకు ఇన్ఫాక్ట్ ఆ వీడియో చేస్తే నాకు ఈజీగా రీచ్ వెళ్ళే వీడియో అది, ఒక నలుగురిలోకి ఈజీగా రీచ్ అయిపోయే వీడియో అది. బట్ రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారని నేను ఆగాను. దీని తర్వాత అన్వేషణ వ్యక్తి ఏం మాట్లాడారో నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఎందుకంటే దీని మీద రొటేట్ అవుతుంది అనుకున్నాను నేను. కాకపోతే మన వీడియో కింద కొన్ని కామెంట్స్ వచ్చి దీని గురించి మాట్లాడండి అని చెప్పి, అండ్ ఆయన మాట్లాడిన కొన్ని వీడియోస్ని నాకు చూపించారు, డిఎంస్ చేశారు, నా టీం కూడా నాకు చూపించింది. నేను ఒకటే చెప్తున్నా, నేను 3 పాయింట్ని అడ్రస్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కేటగారికల్గా అన్వేషణ వ్యక్తిని వేలెత్తి చూపించేసి 4 మాటలు మాడేసి సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ తీసుకోకుండా మనం వెళ్ళిపోవడం చాలా సులువు, చాలా సింపుల్ అది. బట్ ఇవాళ మనం ధర్మాన్ని, మన సీతమ్మ తల్లిని ప్రతి భారతీయుడికి తల్లి లాంటి వ్యక్తి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది ముసల్మాన్ సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు కూడా ఉన్నారు. ఈ దేశం మీద, ఈ నేల మీద పుట్టి పెరిగినందుకు హిందూ దేవుని కూడా పూజించాలని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ సీతమ్మ తల్లి లాంటి వ్యక్తిని ఒక మాట అంటే మీకు కూడా ఎక్కడో చివుక్కుమని ఉంటుంది కదా. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ కదా ఈజ్ ఆఫ్ సేయింగ్ ఇట్, ఈజీగా, చాలా సులువుగా, ఏదో ఒక న్యాచురల్గా వచ్చే వాక్యంలో అది వచ్చేసింది. లోపల ఒక 500 కిలోల బరువుతో కొడితే ఉంటుంది కదా, అలా అనిపించింది నాకు ఆ వీడియో చూడగానే. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నేను చూశాను, నేను అలా అనిపించింది నాకు ఆ వీడియో చూడగానే. ఆ క్లిప్పింగ్ నేను చూశాను,
రెండోది దీపు చంద్రదాస్ మీద కూడా ఆయన ఏదో మాట్లాడాడు, దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వాలి. మూడోది మన భారతదేశం గడ్డ మీద జరుగుతున్న అత్యాచారాల గురించి, మానభంగాల గురించి, క్రైమ్ రేట్ గురించి మాట్లాడుతూ ఏవైతే కొన్ని పాయింట్స్ ఆ వ్యక్తి ముందు పెట్టాడో దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వాలి. ఏదో ఆయన నన్ను అన్నాడని చెప్పి నేను వీడియో చేయట్లేదు, అది చేయాల్సి వస్తే అప్పుడే చేసేవాడిని. నన్ను ఏమనంటే ధర్మం చూసుకుంటుందనే విషయం నాకు తెలుసు, ఆయన ధర్మాన్ని అన్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అండ్ ఇలాంటి వీడియోలు తర్వాత ఎవరైనా దీని గురించి మాట్లాడినా లేదా నా గురించి ఎవరైనా మాట్లాడినా కూడా నా రెస్పాన్స్ రాదు, అది మీరు ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని గొడవలు చేయడానికి, రుబాబ్ చేయడానికి, యూట్యూబ్ మాధ్యమంగా వార్నింగ్లు ఇవ్వడానికి కాదు ఇక్కడ నేను కూర్చున్నది. దట్స్ నాట్ మీ. కానీ ఖచ్చితంగా దేశం గురించి, అంతర్జాతీయంగా జియో పొలిటికల్గా ఏమైనా జరుగుతున్నా కూడా ఖచ్చితంగా నా సైడ్ నుంచి రోజుకో వీడియో వస్తుంది. ఈ కొత్త సంవత్సరం ఇలాంటి వీడియోస్ కదా, అలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నేను ఇక్కడ కాంటెక్స్ట్ చెప్పే ముందు అర్థమయ్యేలా మాట్లాడాలంటే, శివాజీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడపిల్లలు ముఖ్యంగా హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు అర్ధనగ్నంగా బట్టలు వేయకూడదు అని ఆయన పర్స్పెక్టివ్ ఆయన చెప్తుంటే దానికి ఆన్సర్ ఇవ్వబోతూ ద్రౌపది మాత గురించి, సీతాదేవి గురించి వాళ్ళకి జరిగింది కదా, ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది అని చరిత్రని వక్రీకరించి మన అమ్మని అన్నాడు మాట. ఫస్ట్ చూసినప్పుడు 5-10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసి ఏం అర్థం కాలేదు. తర్వాత నాకు అనిపించిన విషయం, ఫస్ట్ అనిపించిన విషయం ఏంటో తెలుసా, ఆ వ్యక్తి మీద కోపం రావడం పక్కన పెట్టండి. కోపం ఖచ్చితంగా ఎవరికి చూసిన వాళ్ళందరికీ వస్తుంది, కోపం రాలేదు అనుకుంటే అది అబద్ధం. అది ఎంతటి ఓర్పు, నిదానం, సంయమనం పాటించే గుణం లోపల ఉన్నా కూడా కోపం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బట్ ఇక్కడ చుట్టూ జరుగుతున్నది ఏదైతే ఉందో, నాలాంటి వాళ్ళు చాలా మంది వీడియోలు చేశారు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నారు, సోషల్ గా బాయ్కాట్ చేయడానికి దుర్భాషలు ఆడుతున్నారు, ఎంతో ఓకే. బట్ ఇది సరిపోతుందా? అండ్ ఈ యొక్క అన్వేషణ వ్యక్తి గురించి నేను మాట్లాడలా. ఇది మీరు నా వీడియోస్ డైలీ చూస్తుంటే ఇవాళ మాట్లాడుతున్న మాట కూడా కాదు. లాస్ట్ ఇయర్ ఒక సినిమా వచ్చింది, తమిళ సినిమా, పెద్ద హీరో, చాలా పెద్ద డైరెక్టర్. ఆ సినిమాలో కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఒక కొంతమంది బండి దిగి మూత్ర విసర్జన చేస్తుంటారు. కైలాస పర్వతం కనబడుతుంటాయి. నేను జనరల్గా ఈ మాట ఇలా మాట్లాడను, బట్ ఇవాళ కొంచెం పచ్చిగా ఓపెన్గా మాట్లాడాలి కాబట్టి సినిమాల్లో చేస్తున్నారు. దీనికి ఏంటి రిపర్కషన్? ఇది వేరే మతానికి అవుతుంది. అది సినిమాల్లో ఓపెన్గా ఏ మతానికైనా జరగాలని చెప్పి అది ఇన్సిన్యూషన్ కాదు. వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారో అంత గట్టిగా కొన్ని మతాలకు ఉన్నప్పుడు అన్ని మతాలకి అంతే గట్టిగా ఉండాలి, అంతే స్ట్రాంగ్గా ఉండాలి, మాట్లాడితే దవడ వాచిపోద్ది అన్నట్టు ఉండాలి ఏ సినిమాకి సంబంధించిన వ్యక్తికైనా. భావ ప్రకటన స్వేచ్ఛ అని ఒకటి ఉంటుంది, వాక్ స్వాతంత్రం, అది బ్లాస్ఫమీ అని ఒకటి ఉంటుంది. దేవుడిని తూలనాడినా, తక్కువ చేసి మాట్లాడినా, అది సినిమా డైరెక్టర్ అయినా, సినిమా హీరో అయినా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఒక రిపర్కర్షన్, ఒక పర్యవసానం నేను ఫేస్ చేస్తానన్న భయం లోపల ఉండాలి. అది ఏ వ్యక్తికైనా. అది ఇవాళ ఈ వ్యక్తి సీతమ్మ గురించి మాట్లాడినప్పుడు నాకు అనిపించిన ఫస్ట్ మాట అది. అరే యాక్షన్, మన లీగాలిటీ మనం ఏ లెవెల్లో మనం చూస్తున్నాం, ప్రస్తుతానికి మన లీగల్ లాస్ ఏంటి, అది ఏ లెవెల్ దాకా లాగుతుంది, అది భయం లేకుండా ఎందుకు మాట్లాడగలుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఐపీసీ సెక్షన్ నాకు ఎగ్జాక్ట్ దాని బిఎన్ఎస్ సెక్షన్ నాకు తెలియదు, మీరు ఎవరైనా లాయర్లు ఉంటే నాకు కింద రాయండి. సెక్షన్ 295A అని ఉంటుంది ఐపీసీ. అదేంటి, డెలిబరేట్గా ఒక దైవాన్ని మనం దూషిస్తే ఈ లాక్ ఎందుకు వస్తుంది. కాబట్టి అది బ్లాంకెట్ మీనింగ్ డెఫినేషన్ అయిపోవడం వల్ల అది సరిగ్గా ఫాలో అవుతుందా, లేకపోతే ఆ లాస్ కరెక్ట్గా అప్లై అవుతున్నాయా? ప్రతి మాటకి ఒక మాట, ఇంత పెద్ద మాట అన్న తర్వాత ఈ వ్యక్తి కదా రేపు పొద్దున ఇంకో వ్యక్తి వచ్చి మాట్లాడాలన్నా కూడా భయం రావాలి. దానికి మన దగ్గర ఉండే లాస్ ఏంటి, దాంట్లో చేయాల్సిన చేంజెస్ ఏంటి? వేరే మతాలను ఏమైనా దూషిస్తే ఎవరైనా, అది కూడా చాలా తప్పది, హేట్ స్పీచ్ అంటారు, కరెక్ట్. బట్ హైందవ మతాన్ని అంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ ఎట్లయిపోద్ది? అంటే ఇంతమంది జనాలు ఉన్నారు కదా, వాళ్ళ భావాల పరిస్థితి ఏంటి? రొమ్ము మీద బూటుకాలతో తన్ని వెళ్ళిపోతే ఒక వ్యక్తి ఎవరో వచ్చి పర్లేదు, అది ఆ వ్యక్తి వాక్ స్వాతంత్రం అని చెప్పి ఎలా అంటారు మీరు? అక్కడ ఈ వ్యతిరేకత ఎందుకు, ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు ఇక్కడ అని చెప్పిన ఇది నాకు జెన్యున్గా నాకు కలిగిన ఫీలింగ్ ఇది. అండ్ ఇది ఎందుకు రిపీట్ అవుతూ వస్తుంది? ఈ అన్వేషణ ఫస్ట్ వ్యక్తి, నేను చెప్పిన సినిమా ఎగ్జాంపుల్ ఉంది, రేపు పొద్దున్న ఇంకో వ్యక్తి వస్తాడు, ఇలా కంటిన్యూస్గా ఎందుకు జరుగుతుంది? ఇది కాస్ట్ లేదని, ఇన్స్టిట్యూషనల్ అంబిగ్విటీ ఉందని, అన్నిటికన్నా ముఖ్యంగా భయం లేదని. ఇది ఒక సిస్టమిక్ లూప్ హోల్, ఇది మనం ఖచ్చితంగా చేంజ్ చేయాలన్న ఫీలింగ్ నాకు కలిగింది. బట్ సీతమ్మ తల్లిని ఒక వ్యక్తి ఏదో అన్నాడని చెప్పి ఆ తల్లి స్ట్రేచర్ కిందకైతే రాదు కదా. ఎంతమంది ఊగారు ఈ నేల మీదకి వచ్చి, ఎంతమంది ఊగారు. చరిత్ర చెరిపేసిన రాజులు ఇంతమంది ఉన్నారు, కానీ ఆ దైవం అక్కడ ఉంది, పరమశివుడు అక్కడే కైలాసం మీద ఉన్నాడు, మన వెంకన్న 7 కొండల మీద ఉన్నాడు, మన శ్రీరాముడు ఈ మట్టిలోనే ఉన్నాడు, మన జానకిరామన్ నువ్వు నేను పీల్చే గాల్లోనే ఉన్నారు. దాన్ని ఎవ్వరు ఏ మాట అన్నా వాళ్ళని తగ్గించరు. కాకపోతే ఆ మాట అనడానికి వాళ్ళకి భయం రావాలి, అంతే. అది ఒకటే నేను చెప్దాం అనుకున్నా, ఎందుకంటే ఇది కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం ఇది. ఇకపోతే రెండో వీడియో ఒకటి చూశాను, ఇదే వ్యక్తిది, దీపు చంద్రదాస్ అని. ఆ పేరు కూడా ఈ వ్యక్తి సరిగా పలకలేదు. మత ప్రాతిపదికన దీపు చంద్రదాస్ని బంగ్లాదేశ్లో తను చెప్పని మాటని బ్లాస్ఫమీ అని చెప్పి, తన మాట అనలేదని చెప్పి బంగ్లాదేశ్ పోలీసులు చెప్తున్నారు. రోడ్డు మీదకి లాక్కొచ్చేసి చెట్టు కట్టేసి తగలెట్టేస్తే దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందని చెప్తున్నాడు ఆయన. మన దేశంలో ఉండే రూలింగ్ పార్టీ తప్పులు చేయట్లేదంటే ఖచ్చితంగా చేస్తుంది, చేసిన దగ్గర మనమే వేలెత్తి చూపించాలి. కానీ ఇలాంటి విషయాల్లో నేనే మాడే అరవలి కొండల గురించి, అది డెమోక్రసీలో మనకు ఉండే భావ ప్రకటన స్వేచ్ఛ. కానీ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం అయినప్పుడు ఆల్రెడీ మన పట్ల రాడికలైజ్ అయిపోయి ఉండే జనాలకు మనం ఆయుధాలు ఇస్తున్నట్టు అవుతుంది. ఇలా మన మాట ఆయన అంటాడు, వేరు వేరు దేశాల నుంచి హిందువులకి ఏమైనా అయితే మనం తెచ్చేస్తుంటే మన పరిస్థితి ఏంటి అని. ఇక్కడ వేరు వేరు దేశాలు వేరు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వేరు. ఈ 2 దేశాలు మన దేశం నుంచి ముక్కలైన దేశాలు అండ్ ఒక అండర్స్టాండింగ్ తో విడిపోయిన దేశాలు. మైనారిటీస్ మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పి ఆ రోజు ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ డివైడ్ అయినాయి.
ఇవాళ బంగ్లాదేశ్లో చూడండి, మైనారిటీ అయిన హిందూ పాపులేషన్ ఎంత ర్యాపిడ్గా డిక్రీజ్ అవుతుందో. ఆ దేశానికి 1971లో స్వతంత్రం వచ్చినప్పుడు 13% ఉండేది, ఇవాళ 8% పడింది. అది పాకిస్తాన్ అయితే 10-11% ఉండేది, వేళ్లలో లెక్క పెట్టుకునే పర్సెంటేజ్కి వచ్చేసింది. 2-1 ఆ పర్సెంటేజ్కి వచ్చేసింది. 11 అంటున్నానంటే 28% ఉండేది, 28%. మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? నేను పాకిస్తాన్ గురించి, వంకాయ మునీర్ గురించి మాట్లాడుతున్నానంటే అది సర్కాస్టిక్గా బయటికి కనబడచ్చు, కానీ లోపల ఉండే బాధ అదే. ఏమవుతున్నారు హిందువులు? మన దేశం కాదు కదా అంటే మన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, మన నేల నుంచి ముక్కలైన వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అది ఎవరైనా, అది ఒక బేసిక్ క్లారిటీ మనం ఖచ్చితంగా ఇవ్వాలి. దీని గురించి మన ఇండియన్ గవర్నమెంట్ కానీ మన ప్రజలు కానీ క్వశ్చన్ చేస్తుంటే అందులో తప్పేం లేదు. అందులో మీకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇష్యూ తెలుసా? మీకు భారతదేశంలో మీకు ఎన్ని కోట్ల మంది లోపలికి వచ్చి ఉన్నారు. అలాంటి వాళ్ళని బయటికి పంపించేసి లీగల్గా వాళ్ళకి అక్కడ సేఫ్టీ లేదు కాబట్టి లీగల్గా లోపల తీసుకురావడం ఎందుకు తప్పది? అండ్ ఇది ఇంటర్ఫిరెన్స్ కింద భారతదేశం ఇంటర్ఫియర్ అవుతుంది లేదా మనల్ని మభ్య పెడుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది సివిలైజేషన్ సక్సెస్ స్టేట్, అది మనలోంచి వచ్చిన ముక్క. అందుకోసం మనం ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకురావాలి, దీనికి సొల్యూషన్ కొలుక్కు తీసుకురావాలి మనం. మూడో వీడియో నేను చూసిన, ఎందుకంటే నేను ఎక్కువ చూడలేదు, ఇందులో మోస్ట్ ప్రాబ్లమాటిక్ కాంటెంట్ ఉందని నా టీం నాకు చూపించింది. ఇంతకుమించి నేను మాట్లాడిన ఈ వీడియో నాకు అన్నిటికన్నా ఎక్కువ కోపం తెప్పించింది. అది నేను చెప్పే ముందు, ఉగ్రవాదానికి క్రైమ్కి తేడా ఏంటంటే దానికి మీరు ఏం చెప్తారు? మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఒక ఉగ్రవాద దాడి జరిగింది, పెహల్గాంలో జరిగింది, లేదా మన ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ 2 ఉగ్రవాద దాడులవి. మత ప్రాతిపదికన వేరే మతం వాళ్ళని ఈ మతం పాటించట్లేదు కాబట్టి టార్గెట్ చేసి కొడితే, బుల్లెట్ల గుండెల్లోకి దింపితే అది ఉగ్రవాదం. అది డబ్బులు కావాలన్న నేర ప్రవృత్తి ఉండో, లోపల హార్మోన్స్ ఆగాక ఎవరైనా వెళ్ళి అత్యాచారం చేస్తే అది మత ప్రాతిపదికన జరుగుతుంది. అది క్రైమ్. అది అలాంటి క్రైమ్స్ భూప్రపంచం మీద ఏ దేశంలోనే ఉంటాయి. పర్సంటేజ్లు వేరీ అవ్వచ్చు కానీ ఉంటాయి. ఎందుకంటే నేర ప్రవృత్తి అనేది ఒక హ్యూమన్ సైకీ. అది మతానికి మనం అంటకట్టేది కాదు. అది ఉగ్రవాదం కాదు. అది ఎవరైనా వెళ్ళి ఒక ఆడపిల్లని రేప్ చేస్తే ఉగ్రవాద దాడి అని చెప్పి అనరు. లేదా బ్యాంకుని ఎవరైనా వెళ్ళి కొల్లగొడితే ఒక 10 మంది వెళ్ళి ఉగ్రవాదులు చేశారు ఇది అని చెప్పి ఫస్ట్ మనకు థాట్ రాదు. అది నేరం. అది అలాంటి నేరాలు భారతదేశంలో జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఆ నేరం గురించి మాట్లాడకూడదని చెప్పి నేను చెప్పట్లేదు. అలాంటి నేరాలు జరిగినప్పుడు మనం మాట్లాడాలి. ఇన్ఫాక్ట్ ఏదైనా పరాయి నేలకు సంబంధించిన అమ్మాయి, పరాయి భూమికి సంబంధించిన అమ్మాయి మన దేశానికి వచ్చి, ఈ నేలకు వచ్చి ఆ అమ్మాయికి ఏదైనా జరగరాంది జరిగితే నేనే మాట్లాడతా ఫస్ట్. ఇలాంటి నేరాలు భారతదేశంలో ఎందుకు జరుగుతున్నాయి, ఆ నేరం నుంచి బయటికి రావడానికి మనం ఏం చేయాలి, మన చట్టాల్లో రావాల్సిన సవరణ ఏంటి, లేదా ఆన్ గ్రౌండ్ రావాల్సిన చేంజెస్ ఏంటి. దిస్ హ్యాస్ టు బి ద లైన్ ఆఫ్ థాట్ డిస్కషన్. ఈ జోన్లో ఉండాలి. నేను చెప్పిన కొన్ని సజెషన్సే కాకుండా వేరే వాళ్ళు వేరే సజెషన్స్ కూడా చెప్పాలి. అంతేగాని ఒక మతానికి అంటగట్టేసి ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి, లేదా ఈ హత్యలు జరుగుతున్నాయి, లేదా రేపులు మానభంగాలు జరుగుతున్నాయి, 60,000 జరిగినాయి, అది హిందువుల కారణం దానికంటే అది ఎంతవరకు కరెక్ట్? అది ఒక అత్యాచారం జరిగితే ఒక హిందూ చేశాడా, ముసల్మాన్ చేశాడా, క్రైస్తవుడు చేశాడని చూడరు అక్కడ. నిజంగా అలాంటి అత్యాచారం, మానభంగం జరిగిందంటే ఆ వ్యక్తి మెదడులో నుంచి ధర్మం వెళ్ళిపోయినట్టు. ఆ వ్యక్తికి మీరు ధర్మాన్ని ఆపాదిస్తే అది ఎంతవరకు కరెక్ట్? అది ఈ ఒక్క వ్యక్తి అని నేను చెప్పట్లేదు. ఎవరైనా ఈ లైన్ ఆఫ్ థాట్లో ఆలోచించినా మాట్లాడినా అది చాలా తప్పదే. అండ్ ఈ ఒక్క వ్యక్తి గురించి నేను మాట్లాడి మీతో చప్పట్లు కొట్టించుకోవడం కాదు ఇక్కడ. అది ఓకే, బట్ దానికన్నా ఇంపార్టెంట్గా చట్టపరంగా సవరణలు జరగాలి. మీడియా అకౌంటబిలిటీ యాక్ట్ అని ఒకటి రావాలి. మనం ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, లేదా మన నిలబడిన భూమి షేక్ అయిపోతుంది అనే ఉనుకు పుట్టాలి. అది ఏ ధర్మం అయినా ఈ ధర్మం పట్ల ఎక్కువ జరుగుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా జూమ్ ఇన్ చేసి చూడాలి. సంవత్సరంలో మొదటి రోజు ఇలాంటి వీడియోతో మొదలు పెట్టాల్సి వస్తుందని నేను అనుకోలేదు, కానీ ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాలనిపించింది. నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు నా గురించి ఎవరైనా మాట్లాడినా కూడా నేనేంటని నాకు తెలుసు, నా పని పట్ల నాకు ఉండే బాధ్యత నాకు తెలుసు. సో నేను స్పెషల్గా కూర్చొని ఇక్కడ మైక్ పెట్టుకుని వాళ్ళ మీద నేను రెస్పాండ్ అవ్వను. ఇవాళ కూడా నేను రెస్పాండ్ అయిన మాటల్లో ఆయన నా గురించి, నా మీద వేసిన ఆరోపణల గురించి, నేను వేసిన ఆంజనేయ స్వామి మాల గురించి మాట్లాడినా కూడా అందులో నా ఇంటెన్షన్ తప్పు పెట్టినా కూడా దానికి నేను స్పెషల్గా కూర్చోపెట్టి ఒక సేల్స్ మెన్ లా నేను ఆన్సర్ ఇవ్వను. నేను మంచోడిని, నేను కాదు, నేను ఇది, నేను అది అని. ధర్మం గురించి వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడాను. ఇది ఫ్యూచర్లో కూడా వర్తిస్తుంది. అరే ఆంజనేయ స్వామి మన వెనకాల ఉన్నప్పుడు ఒక వీడియో, ఒక మాట, ఒక తూలనాట, లేదా ఎవరైనా మనల్ని వేణెత్తి చూపిస్తే మనల్ని ఏం చేస్తుంది? అది ఒకటే నేను నమ్ముతా, స్వామి చూసుకుంటాడు. నేను ఇప్పుడు దాకా చాలా జాగ్రత్త, ఒక మాట అటు ఇటు లేకుండా ఉన్నాను. కానీ వెళ్ళిపోయే ముందు ఒక్కటే మాట, నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా ఖబర్దార్. దేశంలో చేంజ్లు వస్తాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరుగుతాయి. ఒక్క మాట మాడితే మీ శరీరం షేక్ అయిపోయి మీ భూమి తలకిందులయ్యే రోజు ఖచ్చితంగా ముందు వస్తుంది, ముందు ఉంటుంది. అదే ఆ రోజు వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖబర్దార్, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. పర్లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అండ్ ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఏది వచ్చినా చూసుకుందాం, ధైర్యంగా నిలబడడం. చాలా చూసాం మనం కెరియర్లో ఈ పాయింట్ దగ్గర వచ్చి భయం లేకుండా నిలబడ్డాను కదా, ఆ భయం నాకు ఎప్పుడు ఉండదు. నిర్భయంగా వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి. ఆన్ ఎ డైలీ బేసిస్ రోజుకో వీడియో వస్తుంది. మీరు చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్. ఇది జాగ్రత్తగా వినండి. జై ఆంజనేయ. ఓం నమః శివాయ.